ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ అక్కడ అంతా కోట్ పెయింట్ అంతా పోవడం చూసి అందరూ మాత్రం బాత్రూమ్ లోనే అన్నారు. ఓకే ఎవరో కొంతమంది మాత్రం బాత్రూమ్ చేయాలి ప్లస్ పైన టెర్రస్ కూడా చేయాలి మేడం అన్నారు. ఓకే మీరు లాస్ట్ లో వచ్చి ఎలా చేస్తాం, ఏ మెటీరియల్ వాడతాం? అవును, అది మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదండి నాకు. ఓకే అందరూ దీనికి ప్రైస్ ఇంత, ఓకే ఇది చేస్తాం మేము, వాటర్ ప్రూఫింగ్ అంటే ఓకే మాకు ఇది చేస్తాం, ఈ వర్క్ చేస్తాం, టెర్రస్ కి ఇది ఇంత డబ్బులు. ఇంత ఓకే. మేము ఈ పైన టెర్రస్ అంటే ఏమేమి చేస్తామో అది డీటెయిల్డ్ గా ఇచ్చేసారు. బాత్రూమ్ అంటే ఇంత చేసి ఇది అని చెప్పి నీట్ గా ప్రైస్ ఇచ్చారు, ఏం వర్క్ చేస్తారో చెప్పారు. Description. చాలా బాగా అనిపించింది, ఓకే అది కొంచెం యూనిక్ అనిపించింది, Yes. చాలా ప్రొఫిషియెంట్ గా అనిపించింది నాకు. ఎందుకు అని అంటే ప్రాసెస్, సో దాన్ని మేము గానీ మా టీం గానీ ఎవరు డివైడ్ చేయనిక లేదు. ఎందుకంటే ప్రొసీజర్ ని మనం డివైడ్ చేయకూడదు, దాంట్లో ఏం షార్ట్ కట్స్ ఉండవు. అవును, సో దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాల్సింది స్టెప్ బై స్టెప్. కరెక్ట్. అది అది కూడా ఫస్ట్ మీది చూడంగానే అరే చాలా డీటెయిల్డ్ గా చాలా బాగా ఇచ్చారే అని ఇచ్చిన విధానం బాగా అనిపించింది. సరే చూద్దాము, ప్రైస్ మాత్రం చాలా ప్రైస్ చూడంగానే బాబా ఎంతనా అనిపించింది, ఓకే మిగతా వాళ్ళంతా తక్కువ ఇచ్చారు కాబట్టి. Okay. మీరు చెప్పింది నాకు ఫస్ట్ ఇంప్రెషన్ బాగా అనిపించింది, డీటెయిల్డ్ ద వే యూ కమ్యూనికేటెడ్. తర్వాత మీరు ఇచ్చింది చాలా సైడ్ అనిపించింది. సరే, తర్వాత 5 years మీకు ఇస్తామన్నారు, బాండ్ ఇస్తానన్నారు. Yes. అక్కడ కొంచెం అమౌంట్ ఉంటుంది, Okay. అది ఒక్కటి ఆలోచించి దట్స్ ఓకే, కొంచెం ఎక్కువ పెట్టా, మళ్ళీ దీనికి రిపీటెడ్ గా మళ్ళీ 1 year కో 2 years కో 3 years కో పెట్టాల్సిన పడలే, Yes. 5 years వరకు దీన్ని ముట్టాల్సిన పడలే. Okay. ఏమన్నా అయినా ఫ్రీగా నాకు సర్వారెడ్డి గారు చేసి పెడతానన్నారు Yes, yes. అని ఇస్తానని కమిట్ అయినా. ఓకే ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే నాకు చెప్పారో దాంట్లో నాకు Estimate. పేపర్ ఏది ఇచ్చారో, ఎస్టిమేషన్ ఏది ఇచ్చారో, ఈ వర్క్ చేస్తామని ఏది ఇచ్చారో అది మంచిగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు కదా, అవును. అది చాలా హాయిగా అనిపించిందండి. ఓకే నేను ప్రతిరోజు పోయి చూసుకోవాల్సిన పని లేదు, నేను ఎక్కడ ఉన్నా ఏ కార్నర్ లో ఉన్నా మంచిగా వాట్సాప్ గ్రూప్ ఈ రోజుకి ఈ వర్క్ డన్ టుడే అని వచ్చేసేది. ఓకే అది మాత్రం చాలా హాయిగా అనిపించింది నాకు, మానిటరింగ్ ఈజీగా ఉంటుంది. చాలా బాగా అనిపించింది అసలు. అది మాత్రం ఎక్సలెంట్ అండి ఆ వాట్సాప్ గ్రూప్ ఐడియా మాత్రం. సో వర్క్ కంప్లీట్ అయిపోయింది, అవును. హ్యాండ్ ఓవర్ చేసాము. సో అవును. ఫైనల్ గా మేము ఇచ్చిన ఎస్టిమేట్ వాల్యూ ఏదైతుందో అవును, అండ్ మీకు ఇచ్చిన వర్త్ ఆఫ్ అవుట్పుట్ ఉందో, రెండింటిని మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? బాగుందండి. ఐ మీన్ నేను అంత పెట్టినందుకు ఐఎమ్ హ్యాపీ. ఓకే మెయిన్ నాకు చాలా ఇప్పుడు మీకు మేము ఇచ్చిన బడ్జెట్ ఎక్కువ అనిపించిందా? వర్క్ అయిపోయిన తర్వాత మీరు రీజనబుల్ గా అనిపించిందండి, రీజనబుల్ గా అనిపించింది, ఎస్ అంటే ఇట్స్ వర్త్ అనిపించింది. ఓకే ఓకే, నా చాయిస్, నేను చూస్ చేసుకున్న చాయిస్ మాత్రం మంచిగా చూస్ చేసుకున్నా నేను. ఒక వీళ్ళని టీం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఓకే ఎవరైనా మంచిగా వాళ్ళు ఏది చెప్పారో అదే చేశారు. ఎప్పుడు నాకు ఫోన్ గా ఎప్పుడు కాల్ చేసినా చక్కగా మంచిగా నాకు ఆన్సర్ ఇచ్చారు. ఓకే సో ఐఎమ్ హ్యాపీ, ఓకే వెరీ హ్యాపీ. ఓకే మీ బిల్డింగ్ ఎక్స్టీరియర్ అంతా కూడా కంప్లీట్ వైట్ కలర్డ్ ఎక్స్టీరియర్ వాటర్ ప్రూఫింగ్ విత్ ఫాస్ట్ రాక్ వాల్ గార్డ్ తో ఇచ్చాము. సో అవుట్పుట్ అండ్ ఆ షైనింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అసలు. మా టెనెంట్స్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఓకే ఫస్ట్ బిల్డింగ్ చూసినప్పుడు బాబా ఈ బిల్డింగ్ లోనా మేము ఉండబోతున్నాము, ఇంత పాత బిల్డింగ్ గా అన్నారు. ఓకే తర్వాత ఈ పెయింటింగ్ అంతా వేసి అంతా మంచిగా ఎస్పెషల్లీ వైట్ వేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలా చాలా థ్యాంక్స్ అండి, అసలు మాకు కొత్త బిల్డింగ్ మీరు ఇచ్చారు అన్నారు. ఎస్ సో వాళ్ళు హ్యాపీ, వాళ్ళ దాంట్లో వాళ్ళు ద వే దే కమ్యూనికేటెడ్, వాళ్ళ ఆన్సర్ నాకు చూసి నాకు హ్యాపీగా అనిపించింది. ఓకే ఓవరాల్ గా హ్యాపీ అండి, టెనెంట్స్ హ్యాపీ, నేను హ్యాపీ. ఎక్స్టీరియర్ లో ఇచ్చినది దట్ ఈస్ నార్మల్ పెయింట్ కాదు, అది వచ్చేసి ఇట్ ఈస్ ఏ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ కమ్ డెకరేటివ్ అండ్ విచ్ ఈస్ ఆల్సో ఎక్స్టీరియర్ నుంచి మాయిశ్చర్ లోపలికి వెళ్ళనివ్వదు. ప్లస్ మనకి ఎలక్ట్రిసిటీ బేస్ ఉండడం వల్ల మనకి మాయిశ్చర్ తో పాటు బిల్డింగ్ ఎక్స్టీరియర్ లో నుంచి వచ్చే పొల్యూషన్స్ కావచ్చు. ఇప్పుడు మనం అర్బన్ టౌన్ లో ఎట్లా అంటే ఎయిర్ లో చాలా లాట్ ఆఫ్ పొల్యూషన్స్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మొనాక్సైడ్ కావచ్చు, అట్లా డిఫరెంట్ యాసిడ్ గ్యాసెస్ ఉంటాయి. సో ఇవి వర్షంతో పాటు అండ్ నార్మల్గా కూడా ఎయిర్లో నుంచి తీసుకుంటాం. సో ఆ కోటింగ్ ఏదైతుందో ఇట్ ఈస్ ఏ బ్రీతబుల్ సిస్టమ్, అంటే బయట నుంచి లోపలికి రాదు. సో అది బిల్డింగ్కి మనకి ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ మీకు పెయింటింగ్ సొల్యూషన్ వచ్చింది. అందులో అన్ని కలర్స్, మీరు వైట్ ప్రిఫర్ చేశారు కానీ చూపించాం. అవును, వైట్ ఏంటంటే ఫ్రెష్ లుక్ ఇస్తుందండి బిల్డింగ్ కి, న్యూ ఫ్రెష్. సో మీ బిల్డింగ్ ఎక్స్టీరియర్ లో వర్క్ చేసేటప్పుడు జస్ట్ నార్మల్ గా గోడలకు ఏదో సమ్ వాటర్ ప్రూఫ్ కోట్ వేసి వెళ్ళకుండా ఎవ్రీ పిన్ టు పిన్ మేము మానిటరింగ్ చేసాం.
విండోస్ కావచ్చు, సజ్జలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దగ్గర కూడా ప్రాపర్ గా సీల్ చేయడం ఇవన్నీ. సో ఎక్స్టర్నల్ వాల్ వాటర్ ప్రూఫింగ్ అంటే దీస్ ఆల్ ద థింగ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ వాటర్ ప్రూఫింగ్. సజ్జలు కావచ్చు ఇవన్నీ కూడా. సో మనం టూల్స్ ఏవైతే యూజ్ చేసినామో మీ బిల్డింగ్ వాటర్ ప్రూఫింగ్, నార్మల్గా ఎక్స్టీరియర్ మొత్తం కూడా హై ప్రెషర్ 160 బార్ ప్రెషర్ జెట్ వాష్ పంప్ చేశాము. సో దట్ ఈస్ కాల్డ్ పార్ట్ ఆఫ్ సర్ఫేస్ ప్రిపరేషన్. సో ఆ ఎక్విప్మెంట్ కనుక వాడకపోతే మనకి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ పైన బాండ్ అనేది రాదు. ఎందుకంటే మీరు ఆ విలాకి పెయింటింగ్ చేయించి ఆల్మోస్ట్ 7 to 10 years బ్యాక్ చేయించారు అరౌండ్. సో ఆ 10 years గ్యాప్ రావడం వల్ల ఏమైందంటే అది అట్మాస్ఫియర్ తో రియాక్ట్ అయ్యి పెయింట్ అంతా కూడా బ్రిటిల్ అయిపోవడం, ఇట్లా మనం రుద్దినప్పుడు కంప్లీట్ గా మనకి పొడిగా రాలడం జరిగింది. సో దాని వల్ల మేము ఏం చేసినామంటే దీని కంప్లీట్ సర్ఫేస్ అంతా కూడా హై ప్రెషర్ జెట్ వాష్ ఎక్విప్మెంట్ తో క్లీన్ చేయాలని ఆ రోజే డిసైడ్ అయ్యింది. సో ఇవన్నీ ఈ టెక్నాలజీస్, ఈ ఎక్విప్మెంట్స్ అన్ని వాడి చేసాం కాబట్టి మనకి ఎలాస్టోమరిక్ మెటీరియల్స్ ఎగ్జిస్టెడ్ సర్ఫేస్ పైన ఆ బాండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదే మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని, సో దానికి చాలా టైం కేటాయించాము. సో ఎందుకు అని అంటే వర్క్ అవుట్పుట్ పర్ఫెక్ట్ ఉండాలనేది మా ఇంటెన్షన్. ఇప్పుడు ఈరోజు వారంటీ పేపర్ ఇవ్వడం గొప్ప కాదు, ఆ వారంటీ పైన మేము నిలబడాలి అని అంటే ఈ అవుట్పుట్ అనేది నిలబెడుతుంది, మేం కాదు. సో ఆ వారంటీ టర్మ్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ అవుట్పుట్, దట్స్ ఆల్. సో ఇన్ కేస్ ఇప్పుడు ఇంత వారంటీ పేపర్ ఇంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము, పొద్దున ఎక్కడ ప్రాబ్లం రాదా అని మీరు అడగొచ్చు.